హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ఆదరించండి. నా పేరు శ్రీనివాస్. డైరెక్ట్గా ఇప్పుడైతే విషయంలోనికి వెళ్దాం. వెళ్ళబోయే ముందు రేపు గురువారం నైట్ 8 గంటలకి మన వెబినార్ ఉన్నది. డీటెయిల్స్ కావాలంటే మీరు వాట్సాప్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కొంతమంది ఈ రోజున వచ్చినటువంటి బిగ్ న్యూస్గా చెప్తుంది ఏంటంటే ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలంటే 30 లక్షల రూపాయలు అవసరమా అని. ఇవన్నీ థంబ్నెయిల్స్ పెట్టేసి ఇట్లాంటివి పెట్టేసి కొంచెం వ్యూవర్షిప్ కోసం చేస్తున్నారేమో అనిపిస్తుంది, కానీ అసలు వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ది కాన్సెప్ట్ న్యూస్ అనేటువంటిది ఎవరు సరిగా చెప్పలేదేమో. అందుకని కొంతమంది నా ఫోన్ చేయడం కూడా జరిగింది. అసలు స్టాక్ మార్కెట్లో మీరు ఎప్పుడైనా గమనించండి, మీరందరూ ఏం భయపడుతున్నారు అని అంటే, అరే ఆప్షన్స్లో కనుక ట్రేడ్ ఆపేస్తే మనం ఇక లాభాలు మనకు అసలు ఇక లైఫే లేదా, ఫ్యూచర్ లేదా అన్నట్టుగా భయపడుతున్నారేమో. ఎప్పటికీ జరగదు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న చేపలే పెద్ద వలలకు ఆహారం. అలాగే స్టాక్ మార్కెట్లో ఏ మార్పు వచ్చినా, ఏ చేంజెస్ని తీసుకుని వచ్చినా అవి బిగ్ ప్లేయర్స్కి ఫేవర్గానే ఉంటాయి, కానీ రిటైల్ ట్రేడర్స్కి కాదని నెంబర్ 1 మీరు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2, ఇప్పుడున్నటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కారణంగా కానీ, కంపెనీల స్టెబిలిటీని బేస్ చేసుకొని కానీ, మ్యూచువల్ ఫండ్స్ని బేస్ చేసుకొని కానీ, వీటికి అనుకూలంగా లేకుండా ఏదైనా సరే ఒక నిర్ణయం కనుక సెబీ కానీ గవర్నమెంట్ కానీ తీసుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థే చిన్నాభిన్నం అయిపోతుంది. ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఒక కాన్సెప్ట్ తోటి నిలబెట్టగలిగేది రిటైల్ ట్రేడర్ మాత్రమే. ప్రపంచంలో మీరు ఎవరినైనా తీసుకోండి, డీమార్ట్ తీసుకోండి. డీమార్ట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంది? చిన్న చిన్న వాళ్ళను కూడా పెద్ద డీమార్ట్లోకి తీసుకొని వచ్చి బిజినెస్ చేసే విధంగా ఫ్లెక్సిబిలిటీని కల్పించడమే. ఒక్కసారి చిన్నోడు ఆగిపోయాడు అని అంటే డీమార్ట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అలాగే చిన్న ట్రేడర్ కనుక లేడు అనుకోండి, స్టాకును కొంటారు, ఆడ పెడతారు. ఆ స్టాక్ నీకు ఎట్లా పెరుగుతుంది? రిటైల్ ట్రేడర్ లేకపోతే ప్రైస్ ఎలా పెరుగుతుంది? అందరూ కొనేసుకొని కూర్చొని పెట్టుకున్నారంటే ఎట్లా పెరుగుతుంది? పెరగదు కదా. అందుకనే కదా ఫ్యూచర్ కాన్సెప్ట్స్ని, ఆప్షన్ కాన్సెప్ట్స్ని తీసుకొని వచ్చింది. ప్రైజెస్ పెంచాలి అనేటువంటి కోణంలోనే కదా. మరి కరోనా క్రైసిస్ తర్వాత ఎంతో కొలాప్స్ అయిపోయినటువంటి మార్కెట్ ఇప్పటికి 3-4 రెట్లు పెరిగిపోయింది వితిన్ 4 ఇయర్స్లోనే. ఎక్కడ 7,000 చిల్లర, ఎక్కడ 24,500 పాయింట్స్ నిఫ్టీ. సో వీటన్నిటికీ మూల కారణం కామన్ ట్రేడర్కి వ్యతిరేకంగా సెబీ కానీ గవర్నమెంట్స్ కానీ ధైర్యంగా ఒక్క స్టెప్ కూడా తీసుకోలేవు. ఎందుకంటే నాలాంటోడు, మీలాంటోళ్ళు వీళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్లోకి వస్తేనే కదా, మీరు డబ్బులు పోగొట్టుకుంటేనే కదా వాళ్ళకి డబ్బులు వచ్చేది. సో దాట్ అస్సలు కాన్సెప్ట్ ఏంటి, వీళ్ళు ఈ సెబీ రిలీజ్ చేసినటువంటి దాని కాన్సెప్ట్ ఏంటో ఒకసారి నేను మీకు చెప్తాను, వినండి. సెబీ ఏం చెప్తుందంటే, ఆప్షన్స్లో ఇప్పుడు డైలీ ఎక్స్పైరీస్ ఉన్నాయి, సోమవారం నుంచి ఫ్రైడే దాకా ఉన్నాయి. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే మార్కెట్లో వాలటాలిటీ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. ఈ విపరీతంగా పెరిగిపోవటం వలన ఎవరు లాభపడుతున్నారు అనే దాన్ని పరిశీలిస్తే ఒక్కోసారి కామన్ ట్రేడర్ కూడా లాభపడేటువంటి అవకాశాలు ఉన్నాయి, నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఇంత వాలటాలిటీ కనుక ఉంటే ఎఫ్ఐఐలు, డిఐఐలకి పెద్ద ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఉండదు. సో ఈ వాలటాలిటీని తగ్గించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా సరే ఉన్నది. కాబట్టి ఒకరోజే ఎక్స్పైరీని పెట్టుకోమని చెప్తుంది సెబీ. నెంబర్ 2, మీకు స్ట్రైక్ ప్రైజెస్ అనేటువంటి వాటిని ప్రతి 100 పాయింట్స్కి స్ట్రైక్ ప్రైజెస్ పెట్టి రకరకాలైనటువంటి స్ట్రైక్ ప్రైజెస్తో ఇది చేస్తూ ఉంటారు. అవి కాకుండా ఒకే స్ట్రైక్ ప్రైజ్, అంటే ఒకే స్ట్రైక్ ప్రైజ్ కాదు, కొంత వేరియేషన్ అనేటువంటిది ఉండే విధంగా నిఫ్టీలో 50 పాయింట్స్కి ఉంది, అది 100 పాయింట్లకి తేవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీలో 100 పాయింట్స్కి ఉన్నది, అది 200 పాయింట్స్కి తీసుకొని రావచ్చు. ఇటువంటి మార్పులు అనేటువంటిది తీసుకురావాలి అనేటువంటి ఆలోచన అనేటువంటిది చేస్తుంది. దీనివలన
ఎవరికి ఉపయోగం ఉంటుంది? కామన్ ట్రేడర్‌కి ఆ డబ్బులే కదా పెట్టేది. కాకపోతే స్ట్రైక్ ప్రైజెస్ డిఫరెన్స్‌గా తీసుకుంటారు. ఈ విధంగా చేయటం ద్వారా కామన్ ట్రేడర్‌కి వచ్చేటువంటి నష్టం ఏంటి? బిగ్ ప్లేయర్‌కి వచ్చేటువంటి లాభం. చాలామంది అనుకుంటారు కామన్ ట్రేడర్‌కి దీనివలన లాభం ఉంది అని అనుకుంటారు. ఏముండదు. ఏముండదండి. మీకు స్ట్రాడిల్, స్ట్రాంగిల్స్ ఐడియా ఉన్నది కదా! ఇప్పుడు అందరూ కూడా స్ట్రాడిల్, స్ట్రాంగిల్స్ వేసుకొని ప్రీమియం డికేని క్యాష్ చేసుకునేటువంటి విధంగా నీ దగ్గరో, వాడి దగ్గరో ఒక రూ. 1,00,000, 2,00,000 అప్పులు తీసుకొచ్చి పెట్టుకొని చాలా జాగ్రత్తగా లిమిటెడ్ మనీతో ఎర్న్ చేస్తా ఉన్నారు. వీళ్ళని తగ్గిస్తేనే కదా పెద్దోళ్ళకి వచ్చేది అవకాశం. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు సెల్లర్స్‌కి ఏం చెప్తున్నారనంటే ఇక్కడ కాంట్రాక్ట్స్‌ని సెల్లింగ్ బేస్డ్‌గానే ఇప్పుడు కూడా సెల్లింగ్ బేస్డ్‌గా కాంట్రాక్ట్స్ 10-12 లక్షలు అట్లా ఉంది. దాన్నేం లేదు పెంచుతున్నారు అంతే 30 లక్షలు అట్లా. అంటే ఇప్పుడు ₹1,00,000కి మీరు ఒక ఆప్షన్ స్ట్రైక్ ప్రైజ్‌ని సెల్ చేస్తారు కదా! అదే 2,00,000 3,00,000 పెడతాడనమాట. ఈ 2,00,000 3,00,000 పెడితే ఏంది అమ్మో! మనం ఆప్షన్స్ ట్రేడ్ చేయలేమేమో, బై చేయలేమేమో అని అనుకుంటారేమో. మీ బై చేసే వాళ్ళకి ఆపర్చునిటీని ఎక్కువ కల్పిస్తున్నారు. ఎందుకు? నువ్వు ఎక్కడో ఒక చోట ఒక ₹1,00,000 అప్పు చేసుకొచ్చి తీసుకొని వచ్చేసేసి ఆప్షన్ సెల్ చేసి ప్రీమియం డికేని క్యాష్ చేసుకుంటున్నావు. నీకు నాలెడ్జ్ వచ్చింది. ఒడమ్మ బడవ వీళ్ళు నాలెడ్జ్ వచ్చి ఈ విధంగా కనుక సక్సెస్ అయితే వీడు ఎల్లకాలం ఇట్లానే చేస్తూ ఉంటే బిగ్ ప్లేయర్స్కి ఎట్లా వచ్చేది డబ్బులు? బిహైండ్ ది సెబీ ఆర్ ఎనీ అథారిటీ ఒక లాబింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఆ లాబింగ్ కారణంగానే ఈ డిసిషన్ తీసుకున్నారేమోనని నా డౌట్. ఇప్పుడు 3,00,000 పెడతాడు. 3,00,000 పెడితే నువ్వు ట్రేడ్ చేయగలవా? ఓ ₹1,00,000 అంటే ఎక్కడో ఒక చోట అప్పు తీసుకొని వచ్చి సెల్లింగ్ చేసేసి ఎట్లా స్ట్రాడిలో, స్ట్రాంగిలో తొక్క తొడవ వేసుకొని ఏదో ₹1 సంపాదించుకుంటున్నావు. ఇప్పుడు 3,00,000 ఎక్కడి నుంచి తీసుకొని వస్తావు? కాబట్టి 3,00,000 అనేటువంటిది నువ్వు పెట్టలేవు కాబట్టి మళ్ళీ టర్న్ అయిపోయి ఓ 25,000 20,000 పెట్టి ఆప్షన్ బయింగ్ వైపు వెళ్తాడు. అప్పుడు బాగా డబ్బు ఉన్నటువంటి వాడు సెల్ చేస్తే వాడికేగా ఉపయోగం. సో బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఎఫ్ఐఐలు, డిఐఎల్, బిగ్ ప్లేయర్స్ వీళ్ళే కదా. మరి ఈ డెసిషన్ కామన్ ట్రేడర్కి ఎట్లా ఫేవర్గా ఉంటుంది? కొంతమందికి ఫేవర్ డెసిషన్ ఉంటుంది కామన్ ట్రేడర్ అని చెప్తున్నారు. సో సెబీ కానీ ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకుంటుంది అని అంటే దాని బ్యాక్గ్రౌండ్ చాలా లాబింగ్ ఉంటుంది. అంతేకాకుండా ఈ డెసిషన్స్ని కనుక తీసుకుని వస్తే వీళ్ళు ఏదో లిక్విడిటీని తగ్గించాలి అనే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఎవడైతే సెల్లింగ్ చేశాడో వాడు అందరూ కూడా కామన్గా మిడిల్గా ట్రేడింగ్ చేసేటువంటి వాడు, కొద్దిగా డబ్బు ఉండి చేసేటువంటి వాడు మళ్ళీ బయింగ్ వైపుకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఇంకా వాలటాలిటీ పెరిగిపోతుంది. నేను గతంలో ఒకసారి చెప్పాను, లాట్ సైజుని తగ్గిస్తుంటే లాట్ సైజ్ తగ్గిస్తే కామన్ ట్రేడర్కి చాలా ఉపయోగం అని అనుకున్నారు. లాట్ సైజుని తగ్గించడం ద్వారా వాలటాలిటీ విపరీతంగా పెరిగిపోయింది. లాట్ ఆఫ్ వాలటాలిటీ పెరిగిపోయింది. నేను ఈ వీడియోని దాదాపు 7-8 నెలల క్రితమే చెప్పాను ఒక వీడియోలో. సో ఎనీ డెసిషన్ టేకెన్ బై ది సెబీ దేర్ షుడ్ బి బ్యాక్గ్రౌండ్ కొంతమంది లాబింగ్ అనేటువంటిది ఉంటుంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్గా ఆప్షన్స్లో బై చేయాలి అనుకునేటువంటి వాడి మీద గనక స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకుని వస్తే మీరు కనుక ఆప్షన్స్ని బై చేయకపోతుంటే, అంటే మీకు అథారిటీ లేదు, మీకు క్వాలిఫై కాదు, మీరు ఒక 30-40 లక్షల రూపాయలు కావాలి అని కనుక అన్నప్పుడు మీరు సైలెంట్ అయిపోతే నష్టం ఎవరికి? గవర్నమెంట్కి నష్టం, ఎఫ్ఐఐలకి నష్టం, డిఐఎల్కి నష్టం, బిగ్ ప్లేయర్స్కి నష్టం. బిగ్ ప్లేయర్ తన్నుకోడు కదా. సో దట్ దెర్ ఈజ్ నో వరీ అబౌట్ ద సెబీ డెసిషన్స్. ఒకవేళ ఆప్షన్స్లో కనుక అసలు ఆప్షన్స్లో స్ట్రిక్ట్ అనేది ఇది తీసుకురాలేదు. అందులోనూ సెబీ ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎంతైనా పట్టవచ్చు. ఎందుకంటే దీని మీద ఒక కమిటీ వేస్తారు, దీని మీద కొన్ని అర్జీలను స్వీకరిస్తారు, అలాగే ఏమైనా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ని అడుగుతారు కొన్ని లాబింగ్ కంపెనీస్ని, డిమ్యాట్ అకౌంట్ కంపెనీస్ని, వీటి అన్నింటినీ. అప్పుడు డిమ్యాట్ అకౌంట్ని మెయింటైన్ చేసేటువంటి జెరోదా కానీ, యాంజల్ బ్రోకర్ కానీ, అప్స్టాక్స్ కానీ, ఇంకోటి కానీ మొత్తం ఒక లాబింగ్ అయ్యి
వాళ్ళకి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. ఇఫ్ యూ టేక్ దిస్ డెసిషన్, ద డెసిషన్ మేక్స్ అస్ టు డ్వెల్ ఇన్ టు ది వెల్ అని అంట. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ ఎవడికి ఎటువంటి నిబంధనలు పెట్టలేదు. అందులోనూ కామన్ ట్రేడర్కి ఎక్కడా నిబంధనలు ఉండవు. సో యూ డోంట్ వర్రీ, ఇవన్నీ కామన్గా వస్తూ ఉంటాయి. సరే, కొన్ని డెసిషన్స్ తీసుకుంటే మంచిదేను, కానీ ఏ డెసిషన్స్ తీసుకున్నా నష్టపోయేది మీరే. సో మీరు సబ్జెక్ట్ని ఇదన్నింటిని కూడా బాగా పెంచుకొని ఒక మంచి మెరకల్గా ఉన్నటువంటి ట్రేడర్స్ కనుక అయితే బిగ్ ప్లేయర్స్, ఎఫ్ఐఎల్వి ఆటలు కూడా డౌన్ అవ్వే అవకాశం ఉంటుందన్నమాట. ఎనీవే, ఈ వీడియో మీకు కొంత క్లారిఫికేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.